వచ్చేది టీడీపీ జనసేన ఉమ్మడి ప్రభుత్వం అధికారంలోకి వస్తాం, మీ వైఎస్ఆర్సీపీ నేతల్ని కావచ్చు కార్యకర్తలు కావచ్చు ఎక్కడికక్కడ తరిమి కొడతాం, బట్టలోడు తీసుకొడతాం అన్నాడు ఆయన. సార్ వాళ్ళ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ తెలుగుదేశం పార్టీకి వాళ్ళ జనసేన పార్టీకి ఉన్న విధానాలేమో జనాలను కొడతాం, బట్టలు కూడా తీసుకొడతాం, జనాలకు నువ్వేమైనా చేస్తావంటే చెప్పు బాగుంటుంది, బట్టలు కూడా తీసుకొడతాం, నాయకులను కొడతాం. సార్ మాకు తెలియకడుగుతున్నాను, ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం నాయకులు ఉన్నాం, వైసీపీ నాయకులు ఉంటారు, మేమే ఇది మాట మీరు అన్న మాట మేమంటే కనీసం నువ్వు ఆ మాట అంటాక ఇక్కడ ఉంటావా? ఉండవు కదా. మేము గొడ్లోడు తీసుకుంటేస్తాం, మేము పరిగెత్తిచ్చేస్తామంటే మీ విధానాలు అయ్యి, మా నాయకుడి విధానాలు అయ్యి, మా రాజశేఖర రెడ్డి గారు కార్యకర్తగా ఎలా ఉండాలి, పార్టీకి ఎలా సేవ చేయాలి అనేది మాత్రం ఆయనకు తెలుసు. అదే మాకు నేర్పించాడు జగన్మోహన్ రెడ్డి గారు. మేము అదే అడుగుదాట్లో జగన్మోహన్ రెడ్డి గారితో తిరుగుతున్నాం. మేము కూడా మీ మాదిరిగా కొడతాం, గొడ్లోడు తీస్తామంటే ఏంటి రాజకీయ నాయకులు మాట్లాడే మాటలైనా ఉందాతనం ఉందా? ప్రజలకు నువ్వేం చేస్తావు చెప్పు? మీరు చేయలేదా రౌడీజం? చింతమనేం చేయలేదా రౌడీజం? కర్మ సిద్ధాంతం ఒకటి ఉంటుందండి, అది ఎవరిని వదిలిపెట్టదు. అది కంపల్సరీ మనం ఏదైతే అంటామో మనకు అది జరిగిద్ది. నువ్వు అనేక మంది ప్రాణాలు పోడా గోదావరి పుష్కరాల్లో ప్రాణాలు పోడా కారకుడు. అసలు అక్కడ దాకా ఎందుకు? పిల్లనిచ్చిన మామని ఎన్నుపోటు పొడిచినోడు, ఆయన మరణ కారకుడు. నువ్వు కూడా మాట్లాడితే చంద్రబాబు నాయుడు బట్టలోడు తీసుకొడతాం, గొడ్లోడు తీసుకొడతాం, మీ ఎంత చూస్తాం. ఆ లోకి అసలు అతని గురించి వేస్ట్ అండి. అతను ఎమ్మెల్యే కింద గెలవలేదు, అతని గురించి ఎందుకు? అతను నుంచున్న కాన్స్టిట్యున్సీ పేరే అతనికి పూర్తిగా తెలియదు. మంగళగిరికి మందలగిరి అంటారు. 3 దొడ్డు శాఖలో 3 మంత్రి పదవులు చేశాడు. అసలు నీకు ఐటీ శాఖ మంత్రి పదవి ఇచ్చారో తెలియదు. నువ్వు మొన్న ఒక పిల్లోడు ఉంటే 15,000, ఇద్దరుంటే 30,000, ముగ్గురుంటే 90,000. అసలు ముగ్గురుంటే 90,000 ఏంటి? అసలు అది కాక సంవత్సరానికి కాదంట, నెలకంట. అసలు నీ విధానం, నువ్వు మాట్లాడి నీ రాజకీయ వ్యవహారం అది. కనీసం నేను కనీసం అతను వార్డు నెంబర్ కూడా గెలవాల. అలా బాబు పేరు చెప్పుకోవడం తప్పించి వాళ్ళ తాత పేరు చెప్పుకుంటాడు. ఎప్పుడైనా ఎన్టీ రామారావు పేరు చెబుతాడేంటి? మీ తాత ఎవరో ఖర్జూర నాయుడు. ఖర్జూర నాయుడు పేరు చెప్పవే. వామ్మో ఏంటి? ఆంధ్ర ప్రజలలో కృష్ణుడు ఎలాగుంటాడు అనేది చూపించిన కంఠం అయింది. ఆయనకి ఈయనకి ఏంటి? నక్కకి నాగలా కనుక్కున్న తేడా ఉంటుంది ఆయన గొంతుకి. ఇక ఏమన్నా తాతగారు గొంతు ఎవరికన్నా ఉందంటే, తాతగారు రూపుమాపులు ఏమైనా ఉన్నాయంటే, కళ్ళు ఏమైనా ఉన్నాయంటే అది జూనియర్ ఎన్టీఆర్. మిమ్మల్ని ఉచ్చబోపించే బాధ్యత నేను తీసుకుంటాను అన్నాడు. ఈ ప్రజలకు ఏం చేస్తారో చెప్పట్లేదు. నువ్వు ముందు అది చెప్పరా నాయన. లోకేష్ అనేవాడికి నేను సూచిస్తున్నా, ఎంపీటీసీగా ఉన్నా నేను, నాకున్న జ్ఞానం కూడా అతనికి లేదు. అతను ఈ రాష్ట్రానికి పనికిరాడు. ఏదో చంద్రబాబు నాయుడు నా పుత్ర ఉత్సాహం తప్ప ఆయన ఏదో చేయాలని తపన పడుతున్నాడు, కానీ ఇతనికి సబ్జెక్ట్ లేదు. ముందు నువ్వు అసలు జనాలకు ఏం చేస్తావో చెప్పాలి. అక్కడ ఉన్న నాయకులు కొడాలి నానినో, మా వంశీ గారినో, ఈ రాష్ట్రంలో పేదవాడికి సేవ చేసేవాడిని ఉచ్చబోపించే బాధ్యత నేను తీసుకుంటాను అంటాడు. పేదవాడికి నువ్వేం చేస్తావో చెప్పవు. ముందు అది తెలుసుకొని ఈ రాష్ట్రంలో ప్రజలకు నువ్వేం చేస్తావో చెప్పుకుంటే కాతో కూతో నీకు ఓటు బ్యాంక్ వస్తుందని తెలుసుకోమని మన లోకేష్ గారికి తెలియజేస్తాం. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కావచ్చు, వైఎస్ఆర్సీపీ నేతలు కావచ్చు, ఎక్కడెక్కడైతే ఉన్నారో వాళ్ళందరినీ బట్టలోడు తీసి తరిమి కొడతాం అంటున్నాడు ఆయన. దాంట్లోనే ఉంది ఇతను ఈ రాష్ట్రంలో ఉండకుండా పంపించేస్తారనేది. ఈ 4 నెలలు అతను ప్రజలకు ఏమి చేస్తాడో చెప్పుకోకుండా జనాలను బట్టలోడ తీసి కొడతాననే అజ్ఞానం మాటలతోనే ఈ జనాలు బాగా అతన్ని నమ్మే పరిస్థితి లేదు. అతనికి పూర్తిగా వ్యతిరేకంగా ఉంటున్నారు. ఈ రాష్ట్రంలో పేదవాడు సుభిక్షంగా ఉన్నాడన్నా, పేదవాడు చదువుకుంటున్నాడన్నా, పేదవాడు ఆరోగ్యంగా ఉంటున్నాడన్నా ఈ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనే సాక్ష్యం. మరి ఈ లోకేష్ అనేవాడు వస్తే మరి జనాలను బట్టలోడ తీసి కొడతాడు. జగన్మోహన్ రెడ్డి వస్తే ఈ రాష్ట్రాన్ని ఆరోగ్యవంతంగాను, ఈ రాష్ట్రాన్ని ఎడ్యుకేషన్ పరంగాను, ఈ రాష్ట్రాన్ని వ్యవసాయ పరంగాను అన్ని రంగాల్లో ముందుకు నడిపిస్తాడు. జనాలు ఇదన్నీ గమనిస్తున్నారు. ఆయన తిట్లకి ఆయనకే సమాధానం చెప్పుద్ది రేపొద్దున. జగన్మోహన్ రెడ్డి గారు గెలవటం ఖాయం, లోకేష్ గారిని పంపించడం ఖాయం. బట్టలోడు తీసి తరిమి కొడతాం అంటున్నాడు సార్ ఆయన. ఆయన బ్లడ్లో లేదు భయపడతాం. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన రాజశేఖర రెడ్డి గారి బిడ్డ. వాళ్ళు ఉన్నంతకాలం వాళ్ళే పరిపాలన చేస్తారు తప్ప ప్రజలు ఇంకోటికి అవకాశం వీరు. ఎన్నాళ్ళు ఉన్న వాళ్ళు ఉన్నంతకాలం జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రిగా ఉంటాడు. దాంట్లో 4 నెలలు కాదు 40 సంవత్సరాలు ఉండాలి లోకేష్ అనేవాడు ముఖ్యమంత్రి రావడం ఇది తథ్యం. వాళ్ళు అపోజిషన్ వాళ్ళు మాట్లాడేది అంతే కదా. అపోజిషన్ ఎవరన్నా కానీ మాట్లాడేది అంతే కదా. వాళ్ళు ఎంత మేలు చేసినా వాళ్ళు అపోజిషన్ వాళ్ళు మాట్లాడతారు అంతే. బాగా చేయలేదు, అది చేయలేదు, ఇది చేయలేదు అని. వాళ్ళు ఏం పడిచినారు ముందు? వాళ్ళు ఏం పడిచినలే. సర్వనాశనం చేసేసారు ఆంధ్ర వాళ్ళు, టీడీపీ వాళ్ళు. అది చూసి ప్రజలు మెచ్చుకొని జగన్ ప్రభుత్వాన్ని తెచ్చినారు.
హిందూపురం సంబంధించి ఈసారి వైసీపీ గెలుస్తుందా? అంటే తెలుగుదేశం కంచుకోటగా ఉంది కదా, ఏం చెప్తారు హిందూపురం నియోజకవర్గంలో వైసీపీ? హిందూపురం నియోజకవర్గంలో వచ్చే వైసీపీనే రావాలా. ఎందుకంటే ముందు ఆయన ముందు గనీనంటే వాళ్ళు వీళ్ళు సరిగా చేయలేదు. ఎప్పుడు చేసినా కూడా ఏమి ఇప్పుడు పెన్షన్లు ఎక్కువైపోయినాయి కదా, ప్రతి ఆడవాళ్ళకును 2750 రూపాయలు ఇస్తున్నాడు పెన్షన్. 2750 రూపాయలు పెన్షన్ ఇస్తున్నాడు. ప్రతి ఒక్కరును ఇప్పుడు స్కూల్ పోయే పిల్లలకి డబ్బులు వేస్తున్నాడు, స్కూల్కి పోతారు కదా వాళ్ళు కూడా డబ్బులు వేస్తున్నాడు. ఇంకా ప్రతి ఒక్కటి ప్రతి పథకము సక్సెస్ చేస్తున్నాడు. చెప్పిండేటివన్నీ బాగా చేసినాడు. అందరికీ తెలుసు, ప్రజలకి అంతా తెలుసు. అంటే ఇక్కడ ఇక్బాల్ గారు ఉన్నారు కదా, ఈసారి గెలిచే అవకాశం ఉందంటారా? గెలవచ్చు 100% గెలవచ్చు, దాంట్లో డౌట్ లేదు. మనం చూస్తా ఉన్నాం టీవీలో ఎవరు ఇవి చీరలు ఉన్నాయి అంతేగాని వానికి మాట్లాడేది రాదు కదా, వానికి మాట్లాడేది రాదు సరిగా. వానికి అలా రాజకీయం ఏమంటే వాళ్ళ నాయన వెనకాల నుండి ఏదో నేర్పిస్తూ ఉన్నాడు అంతేగాని వానికి రాజకీయం అవసరం లేదు, రాదు కూడా. అంతేవాడు చంద్రబాబు మొత్తం ఈ క్షేత్రస్థాయిలో నుంచి రాలేదు. జగన్ అనేది ప్రతి ఒక్క పేదవాడిని టచ్ చేస్తున్నాడు. అంటే ఇంటికి ఒక పథకం ఏదో ఒకటి, అమ్మఒడి కానీ, విద్యా దీవెన కానీ, వసతి దీవెన కానీ ఏదో పెట్టినాడు. అన్ని చేదోడు కానీ, చేయూత కానీ, పెన్షన్ కానీ ప్రతి ఒక్కటి అందుతుంది. కాబట్టి చంద్రబాబుతో కంపారిజన్ చేసుకుంటే జగన్ పాలన బెటర్, చాలా బెటర్. మళ్ళీ జగన్ గారు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటారు. ఇన్ని పథకాల యొక్క గెలుపు అనేది ఖచ్చితంగా ఉంటుందంటారా? పథకాల యొక్క మార్పు అనేది పథకాలని బేస్ చేసుకొని కాదు కానీ ఎప్పుడైతే టీడీపీ పుట్టిందో అప్పటి నుంచి వచ్చేసి టీడీపీ వాళ్ళు ఇక్కడ పాలించిండారు. కానీ అయితే హిందూపురంలో ఏది అభివృద్ధి చేయడానికి ఏ ఒక్క అభివృద్ధి కూడా చేయకపోయినారు వాళ్ళు. అయితే కూడా 2024 ఎన్నికల్లో హిందూపురంలో వైసీపీ జెండా ఎగురుతుందా? ఖచ్చితంగా ఎగురుతుందండి. ఇంకోటి హిందూపురంలో ముస్లిం మైనార్టీలకి ఇవ్వతే మాత్రం జగన్ గారి జెండా ఎగురుతుంది. లేకపోతే ఎలాంటి పరిస్థితుల్లో ఎవరు కూడా గెలిచే ఛాన్సెస్ లేదు. మా మైనార్టీలో 84,000 చిల్లర మైనార్టీలు ఓట్ బ్యాంక్ ఉంది ఇక్కడ. ఆ ఓట్ బ్యాంక్ చూసే ఇక్బాల్ గారికి హిందూపురం పంపించడం జరిగింది. అయితే ఏముంది, ఏకతాటి పైన వచ్చి మొత్తం ముస్లిమ్స్లంతా ఒక దీనిపైన వచ్చి ఆయన గెలిపించేదానికి కృషి చేస్తారని చెప్పి గట్టి నమ్మకంగా ఉన్నాం. అంటే గతంలో టీడీపీ పరిపాలనకి ఇప్పుడు వైసీపీ పరిపాలనకి వ్యత్యాసం ఏంటి అంటే ఏమంటారండి? వ్యత్యాసం ఏముందంటే వాళ్ళు పాలనలో ఉండే ఒక చంద్రబాబు నాయుడు అయితేనేముంది, ఇక బాలకృష్ణ అయితేనేముంది, ఆయన సీఎం గారు ఈయన సెకండ్ సీఎం ఉన్నట్ల ఆయన అభివృద్ధి చేసిన పాపానికి ఏం పోలేదు. కాబట్టి ఈడ వీళ్ళు పాలనలో వచ్చినాక ఈయనకి సోలిస్తే కూడా ఇక్బాల్ సార్ గారు బాగా డెవలప్మెంట్ చేస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కటి ఆర్ట్స్ కాలేజ్ అయితేనే ముందే, రోడ్లు అయితేనే ముందే, మున్సిపాలిటీ డెవలప్మెంట్ అయితేనే ముందే, ఏదో ఉండే దాంట్లో ప్రతి ఒక్కటి సర్దుబాటు చేసుకొని ప్రతి ప్రజలకి పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా పనిచేసుకుంటూ పోతున్నాడు ఇక్బాల్ సార్ గారు. ఆయన పాలన మాత్రం చాలా బాగుందని చెప్పి మేము గట్టిగా నమ్ముతున్నాం. అంటే ఇంత అభివృద్ధి చేస్తుంటే ఒక ముఖ్యమంత్రిని ఉద్దేశించి సైకో ముఖ్యమంత్రి, సైకో పాలన అంటూ ఈ లోకేష్ కానీ చంద్రబాబు కానీ మాట్లాడుతున్నారు. మరి ఏమంటారండి? వాళ్ళు ఏమంటున్నారంటే వాళ్ళు పాలన రావాలా, వాళ్ళకి వాళ్ళు పాలన కోసం చస్తున్నారు. కానీ ప్రజలు ఏమవుతున్నారు, కరోనా కాలంలో 2 ఏళ్ళు అసలు ఈయన వచ్చేసి రూలింగ్లో 2 ఏళ్ళు దగ్గర కనీసం కరోనా వచ్చింది. దాని తర్వాత వచ్చేసి ఎలక్షన్ కోడ్స్ అంట ఇవన్నీ వచ్చినాయి. అభివృద్ధి చేసేదానికి చాలా తక్కువ సమయం దొరికింది. కాబట్టి ముందుగా అన్ని రకాలుగా అభివృద్ధి చేసి ప్రజలకి సంక్షేమంగా ప్రతి ఒక్కరికి ప్రజలందరికీ బాగుపెట్టాలని చెప్పి ఆయన కాన్సెప్ట్ అని చెప్పి మా ఆలోచన. అంటే మళ్ళీ ఎలా ఉండబోతున్నాయి అంటారు రాజకీయ సమీకరణలు? ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చే అవకాశం ఉంది? ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉంటుందండి. ఎందుకంటే ఎవరైతే కూడా పథకాలు తీసుకుంటారో వాళ్ళకి ఖచ్చితంగా గట్టిగా నమ్మి వీళ్ళు వస్తే వీళ్ళ ప్రభుత్వంలో ఎవరు కూడా సుఖ సంతోషాలతో బతకలే. ఈరోజు సంతోషాలతో బాగా పండుగలు చేసుకుంటున్నారు, సంతోషంగా బాగా ఉన్నారంటే ఈరోజు వైఎస్ పాలన. పవన్ కళ్యాణ్ ప్రభావం ఏమైనా ఉండే అవకాశం ఉందా ఇక్కడ హిందూపురంలో కానీ రాష్ట్ర వ్యాప్తంగా కానీ? మాకు తెలిసినట్టు ఏదో బోని కూడా చేయలేడు ఆయన. బోని కూడా ఆయన గెలుస్తాడని కూడా మాకు నమ్మకం లేదండి. పవన్ కళ్యాణ్ ఆయన కూడా గెలుస్తాడు అని చెప్పి మాకు నమ్మకం లేదు. లాస్ట్ టైం ఏమైందో అదే పరిస్థితి అనండి. అంటే తెలుగుదేశం జనసేన
కలిసి పోటీ చేస్తే మరి ఎలా ఉండబోతుంది అంటారు వాళ్ళిద్దరు కలిసి పోటీ చేస్తే? కలిసి పోటీ చేస్తే ఏదైనా వాళ్ళకి వచ్చే సీట్లు ఈయనకు ఒక 4-5 సీట్లు వచ్చే అవకాశం ఉంటుంది, ఈయన ఏమైనా బోని కొట్టే అవకాశాలు ఉండొచ్చండి. లేదంటే వాళ్ళు ఇద్దరు కలిసి పనిచేస్తే కూడా కొట్లాడుకొని ఇద్దరు విడిపోతారని చెప్పి బాగా గట్టిగా నమ్ముతున్నారు ప్రజలంతా. మరి ఈ పథకాలు ఇచ్చి కూడా ప్రజలు సోమరితనాలు చేస్తున్నారు, పథకాలు ఇవ్వడం ఎంతవరకు కరెక్ట్ అంటూ కూడా కొంతమంది ప్రజల అభిప్రాయం. మరి ఏమంటారు? అంటే ఇదే పథకాలు తీసుకున్న వాళ్ళు ఎవరు చెప్పట్లేదు. అపోజిషన్లో ఉన్న వాళ్ళు వాళ్ళ పథకాలు సోంబేర్లు చేస్తున్నారని చెప్పి ఎవరైతే చెప్తా ఉన్నారో వాళ్ళు వచ్చేసి టీడీపీ కొమ్ము కాసే వాళ్ళు మాత్రం చెప్తున్నారు, కానీ ఎవరు కూడా ఆలోచిస్తే అసలు వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్నాడు ఎవరు కూడా ఆ మాట చెప్పడు. పథకాలు తీసుకున్నాడు గట్టిగా ఏ లేడీ అయితేనే ముందే ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ పెట్టి ఇంటి దగ్గరికే పాలన, ప్రతి ఒక్కరికే సోంబేర్లు చేస్తున్నాడంటే ఏమంటే ప్రతి ఒక్కటి అందరికీ అనుకూలం చేసి సోంబేరితనం అనేది చాలా తప్పండి. ఇది ప్రతి ఒక్క కార్యక్రమాల్లో ఇంటి దగ్గరికే ఏ సమస్య లేకుండా అసలు ఇంటి దగ్గర ఉన్నవానికి మొత్తం తీసుకుపోయి రేషన్ బియ్యం అన్ని రకాలుగా చేరుస్తున్నారు. ఈరోజు పథకాలు చూసి వాళ్ళు ఓర్చుకోలేక 10 రకాలుగా అనుకుంటున్నారు అంతే తప్ప మరి సోంబేర్లు లేదు, అది లేదు, ఇది తనకి తానే సోంబేరి, తండ్రి కొడుక్కి సోంబేరి చేస్తాడు. ఆయన ఆస్తి పనిచేసి సోంబేరి చేసినట్ట, సహాయం చేసిన తిట్టకపోతే అదేమో అంటారు కదా. అట్ట పరిస్థితి ఎట్టుందంటే ముందుకే చాలా చాలా తీవ్రంగా ఉంది వాళ్ళ పరిస్థితి. అందుకే వాళ్ళు ఓర్చుకోలేక ఖచ్చితంగా జగన్ గారి మీద విమర్శిస్తున్నారు అంతే తప్ప మరి ఇంకోటి ఏమి లేదు. ముఖ్యంగా రైతులకు సంబంధించి ప్రభుత్వం ఎటువంటి అభివృద్ధి చేస్తుంది, అదేవిధంగా చదువుకునే పిల్లలకి కానీ ముసలి వారికి కానీ ఎటువంటి మంచి జరుగుతుంది ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూడండి, ఎవరు పెట్టుకుని పథకాలు పెట్టినాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన తింటాడో, ఆయన ఉపాసం ఉన్నాడో, ఆయన ఇంటికి చూస్తాడో, ఆయన వంశానికి చూస్తాడో, ఆయన కులస్తులు చూస్తాడనేది ఏం లేదు. ముఖ్యంగా ఆయన కాన్సెప్ట్ అంతా ఇదే, అడవిలో పులికి ఎట్లా కాన్సెప్ట్ ఉందో, నేను ఎట్లా వేటాడాలా, ఏం చేయాలా, పొద్దున్న లేస్తాను ఎట్లా వాళ్ళకి దానిపైన అవగాహన ఉందో ఆ పులికి సింహానికి అదే కాన్సెప్ట్ పైన ఈయన కూడా నా ప్రజల మీద నేను ఏం మంచి పథకాలు తీసుకోవాలా, నా పిల్లలకి నేను ఏం చదువులు చెప్పించాలా, ఇంగ్లీష్ మీడియం ఎట్లా పెట్టాలా, వాళ్ళకి ఇప్పుడు కొత్తగా రాగి జావా పెట్టినాడు, చక్కీ అనంట. ప్రతి ఒక్కటి మన పిల్లల భవిష్యత్తు బాగుంటే ఈరోజు పిల్లలు చదువుకొని రేపు పొద్దున్న వాళ్ళ భవిష్యత్తు బాగా చేయాలని చెప్పి ఆయన మొత్తం అంతా ఆయన కాన్సెప్ట్ అంతా పిల్లల మీదే ఉంది. నాడు ఎట్లుంది స్కూల్ చూడండి, ఈరోజు స్కూల్ పరిస్థితి చూడండి. ఇప్పుడు ఈరోజు ఎంజిఎం స్కూల్ దగ్గర ఉన్నారు మీరు హిందూపురంలో, ఇదే ఎంజిఎం స్కూల్ పరిస్థితి ఇంతకుముందు ఎట్లుండేదే ఈరోజు ఎట్లుంది, నేడు ఈ పరిస్థితి చూస్తే మీకు అర్థమవుతుందండి. రాజధాని గురించి కూడా ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాలన్నీ వైఎస్ఆర్సీపీ పైన అనేక విమర్శలు చేస్తున్నారు, రాజధాని లేని రాష్ట్రం అని. మరి ఏమంటారు? మరి పరిపాలన వికేంద్రీకరణ ఉంటే మంచిదా, లేదంటే అమరావతి ఒకటే రాజధాని ఉండాలా అంటే రాయలసీమ వాసుకి ఏం చెప్తారు? పరిపాలన వికేంద్రీకరణ ఉంటే ఎందుకు బాగుంటుందంటే మూడు ఇవి వచ్చేసి 3 జిల్లాలు ఆల్రెడీ అభివృద్ధి అవుతాయండి. రాయలసీమ వచ్చేసి హైకోర్టు పెడితే ఇక్కడ కర్నూలు ప్రజలంతా మొత్తం వాళ్ళకి అభివృద్ధి అవుతుంది. కృష్ణాలో పెట్టేస్తే వాళ్ళకే మొత్తం టోటల్ అంతా వాళ్ళకొక్కరికే అభివృద్ధి అవుతుందని చెప్పి ఆ కాన్సెప్ట్తో వికేంద్రీకరణ చేస్తే చాలా బాగుంటుంది. ఇది ఎందుకంటే 3 తావల మొత్తం అభివృద్ధి చెందేదానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి వికేంద్రీకరణ చేస్తేనే బాగుంటుంది. ఉద్యోగస్తులందరూ కూడా వ్యతిరేకత కలిగి ఉన్నారంటున్నారు, ఏం చెప్తారు సార్? మరి ఉద్యోగస్తుల వ్యతిరేకత ఎక్కడుందండి? ఉద్యోగస్తులు ఏం చేస్తే కూడా వాళ్ళు ఎప్పుడైనా కానీ ప్రభుత్వాలకి ఎప్పుడు వ్యతిరేకత ఉంటుంది. ఎంత నచ్చని ఏమన్నా నచ్చని వాళ్ళ వ్యతిరేకత వాళ్ళ మనసులో ఉండేది మనసులో పెట్టుకుంటారు, బయట వచ్చేసి వ్యతిరేకత చేస్తారండి. ఎంత మంచిగా చేస్తే వ్యతిరేకత చేస్తే తప్పదు. ఏపీకి ఇదేం కర్మ అంటూ చంద్రబాబు పర్యటిస్తున్నారు కదా, ఈ యొక్క సభలో మాట్లాడుతూ గతంలో నేను మాత్రమే మంచి చేశాను, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రం అంధకారంలోకి వెళ్ళిపోయింది అంటున్నారు. మరి చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న వ్యాఖ్యలు చంద్రబాబు నాయుడు చేసిండే ఏమీ లేదండి. ఆయన చేసిన అభివృద్ధి పనులు ఏముండే, రాష్ట్రం విడిపోయిన తర్వాత 10 ఏళ్ళు వాళ్ళకి ఉమ్మడి రాష్ట్రం ఉండాలని చెప్పి వాళ్ళు దీంట్లో హైదరాబాద్లో వాళ్ళకి ఇన్ని అవకాశాలు ఉంటే కూడా ఆయన వాళ్ళ కులస్తులు వాళ్ళు బాగుపడాలని చెప్పి ఒక కృష్ణా జిల్లాకు మాత్రం వాళ్ళు ఇచ్చేశారు. కానీ కృష్ణా జిల్లా డెవలప్ చేసుకోవాలి, ఎందుకంటే మొత్తం అంతా వాళ్ళు ఉండాలని చెప్పి ఆ కృష్ణా జిల్లాకు మాత్రం అభివృద్ధి చెందేదానికి వాళ్ళు రాష్ట్రం వాటి నుంచి తీసుకొచ్చి పెట్టేసి మా వచ్చే బకాయిలు మంచి చెడ్డ ప్రతి ఒక్కటి రానికుండా చేసి ఆయన వచ్చేసి ఏదో నేను పరిపాలన చేయాలా, మోదీ గారితో నేను చేయగలిపి ఏదో చేయాలని చెప్పి చేసి ఆయన ఏమి ప్రజలకు చేసిన పాపానికి పోలే. ఇదో ఇవి చెక్కులు ఇచ్చేసి ఆడవాళ్ళకి పసుపు కుంకుమ చెక్కులు అని చెప్పి ఇచ్చేసి వాళ్ళ బ్యాంకుల చుట్టూ తిప్పుకొనేసి లాస్ట్కి వాళ్ళ పాలన పోయే వరకు అదో పులి ఇదిగో మేత అని చెప్పేసి దొంగ మాటలు చెప్పేసి పరిపాలన చేసేసి అప్పులన్నీ మోపించేసి వెళ్ళిపోయినాడు. అంత తప్ప వేరేది ఇంకా ఏమీ లేదండి. అయింది
చెప్పండి, ఫైనల్గా లోకేష్ పాదయాత్ర యువగాళం పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతుంది. ఈ యొక్క పాదయాత్రలో ఆయన జగన్ రెడ్డి, సైకో రెడ్డి అంటున్నారు. మరి ఈ పాదయాత్ర అనేది వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం అధికారం కోసం ఉపయోగపడుతుందా? ఏం ఉపయోగపడదండి. ఆ పిల్లోనికి అసలు అనేది తెలియదు. ఆ వయసు కాదు, ఆయన మాట్లాడే విధానం కూడా కాదు. ఆ అనే పదానికి అర్థం తెలియదు, ఏ అనే పదానికి కూడా అర్థం తెలియకుండా ఒక సైకో పప్పు. ఆ పిల్లోనికి అసలు అసలు ఏమనేది కూడా తెలియదు ఆయనకి. అటువంటి పిల్లని తీసుకొచ్చి పాలు తాగే పిల్లని తీసుకొచ్చి రాజకీయాల్లో దింపేసి పాదయాత్ర చేస్తారంటే ఏం పాదయాత్ర చేస్తున్నాడండి ఆయన? ప్రజల సమస్యలు తెలుసుకోమంటే నువ్వు తీసుకుపోయి ముఖ్యమంత్రి గారిపైన విమర్శలు తప్ప మరి ఇంకో ప్రజల సమస్యలు పోరాడదాం ఆయనతో కలిసో. ఏముందో ప్రజల సమస్యలు తెలుసుకొని ఆ ప్రజల సమస్యలు ఏముండే సమస్యలు తీర్చేదానికి మాట్లాడే అంతవరకే కానీ ముఖ్యమంత్రికి విమర్శించేది ఇవన్నీ చేస్తూ ఉండేది ఆయన మంచిది కాదు. ఆయన అసలు అర్థం తెలియకుండా చిన్న పిల్లోడు, ఆ పిల్లోనికి అసలు తీసుకుపోయి ఆ పిల్లోని చేతికి రాజ్యం ఇచ్చేస్తే తనకే కౌన్సిలర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ అన్నట్ల అటువంటి నాయకుడు ఆయన తీసుకువచ్చి ఇవ్వడం మంది అది ఇది అని చెప్పి పాడు ప్రదేశం అని చెప్పి రాష్ట్రాలు తిరిగి మా ప్రజా ధనమంతా తీసుకుని వృధా చేస్తున్నాడు తప్ప మరి ఇంకోటి ఏమీ లేదు. నారా లోకేష్ ఆయన ఎప్పుడు ఆయనకి అనుభవం కూడా లేదు, ఆయన ఏమో ఇక్కడ వచ్చింది లేదు, మేము చూడడం లేదు ఆయనకి. ఇక్కడేం రాలేదు ఆయన. మరి ముఖ్యమంత్రి ఉద్దేశించి సైకో రెడ్డి, సైకో పాలన అంటున్నారు కదా చంద్రబాబు కానీ, లోకేష్ కానీ, పవన్ కళ్యాణ్ కానీ. ఒక ముఖ్యమంత్రి ఉద్దేశించి అలా మాట్లాడడం కరెక్ట్ అంటారా? లేదు, కరెక్ట్ కాదు. బాగా మంచి పరిపాలన చేస్తూ ఉన్నారు, బాగుంది. నెక్స్ట్ ఆయన జగన్ గారే రావాలని చెప్పి మేమంతా ముస్లిమ్స్ అంతా కోరుకుంటున్నాం. అంటే 2019లో వైఎస్ఆర్సీపీ వచ్చిన తర్వాత హిందూపురం అభివృద్ధి జరిగింది అనుకుంటున్నారా మీరు? జరిగింది, అభివృద్ధి జరిగింది, బాగుంది. అలాంటివి లేదు. ఇక్బాల్ సాబ్ కూడా బాగా కంట్రోల్ చేస్తూ ఉన్నారు. అన్ని మతాలకి ఆయన అతీతంగా తీసుకొని నడుస్తూ ఉన్నారు, బాగుంది. 2024 ఎన్నికల్లో హిందూపురంలో వైసీపీ గెలిచే అవకాశం ఉందంటారా? తప్పక గెలుస్తుంది. ఎన్నాళ్ళు ఉండింది మా ఇక్బాల్ సార్ గారు ఇతూరి ఆయన ఎమ్మెల్యేగా నిలిస్తే కానీ ఖచ్చితంగా ఈ కంచుకోట వైఎస్ఆర్సీపీకి వస్తుంది. పవన్ కళ్యాణ్ ఏమైనా ఇక్కడ ప్రభావం ఉందంటారా? లేదు, ఏం లేదు. ఎవరు ఆయనకు అనుకునే వాళ్ళే లేరు, ఎవరు ఏం లేదు ఇక్కడ. మరి ఇన్ని పథకాలు అందిస్తుంటే కొంతమంది విమర్శలు చేస్తున్నారు కదా, అభివృద్ధి అనేది లేదు, రోడ్లు కూడా ఎటువంటి అభివృద్ధి లేదు, యువతకి ఉద్యోగ కల్పన కూడా లేదంటున్నారు. మరి ఏం చెప్తారు సార్ అటువంటి? ఏ పార్టీ పరంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఉంటారు, వాళ్ళు వేరే అపోజిషన్ పార్టీ వాళ్ళు చెప్తారు కానీ పబ్లిక్ ఏం అట్లా చెడ్డ పేరు ఏం లేదు. సీఎం గారు కానీ ఇక్కడ బాధ్యతలుగా ఉన్న ఇక్బాల్ సార్కి కానీ అట్లాంటి చెడ్డ పేరు ఏం లేదు, బాగా అభివృద్ధి ఉంది, బాగా పనిచేస్తూ ఉన్నారు. మళ్ళీ జగన్ గారే వస్తారంటారా? రాష్ట్ర వ్యాప్తంగా కూడా మళ్ళీ ముఖ్యమంత్రి జగన్ గారు అంటారా? ఖచ్చితంగా వస్తారు, తప్పకుండా వస్తారు, ఖచ్చితంగా వస్తారు. హిందూపురం కూడా వైఎస్ఆర్సీపీ మా ఇక్బాల్ సాబ్ గెలుస్తారు, మంచి అభివృద్ధి ఉంది. థ్యాంక్ యూ సార్. సార్ చెప్పండి, ఎట్లా ఉంది జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన? పరిపాలన అయితే బ్రహ్మాండంగా ఉంది. ఆయన ఏదో వాళ్ళ తండ్రి గారు ఎలా చేశారో ఆయన కూడా ఇలాగే పరిపాలన చేస్తున్నారు. మామూలు అపోజిషన్ వాళ్ళు అనడం ఇది ఆయనకు సహజమే, అన్ని పార్టీల్లో అనడమే. ఏమంటే ప్రతి ఒక్కరికి అనుకూలంగా పోతున్నారు, ప్రతి ఒక్కరికి సహాయం చేస్తున్నాడు, ప్రతి ఒక్కరికి ఆయన పథకాలు అందిస్తున్నారు. ఆరోగ్యశ్రీ కానీ అమ్మఒడి కానీ ఈ పిల్లలకి భోజనాలు పెట్టేది కానీ ఇవన్నీ పథకాలు పెట్టాను. కొన్ని ఇంకా ఆయన చేయాల్సిన కొన్ని ఉన్నాయి, అదే కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు వారిలో కానీ వీళ్ళు కానీ కొన్ని దాని మీద ఆయన నిఘా పెట్టి చేస్తే బాగుంటుందని మేము కోరుకుంటున్నాము. అంటే పరిపాలనలో ఎటువంటి అభివృద్ధి లేదంటూ కూడా ప్రతిపక్షాలు ప్రధానంగా అనేక విమర్శలు గుప్పిస్తున్నారు. మరి ఏమంటారు దీని గురించి? కొన్ని లోట్లు ఉన్నాయి, లేదని చెప్తారు. ఏం లోట్లు అని చెప్తే ఫస్ట్ ఆయన కూర్చొని దాన్ని ఒక ఇంట్లో సంసారం సరిదిద్దుకోనికే మనం ఎంతో కష్టపడుతున్నాము. ఈ ఒక స్టేట్ని మనం సరిచేయాలంటే మన చేతిలో ఉందా? అనేవాళ్ళకి ఏమంటారో చేయాల్సిందే, అభివృద్ధి చేయాల్సింది, ఈ రోజులో అంటే రేపు చేస్తాడు. నెక్స్ట్లో అదే అభివృద్ధి కూడా వాళ్ళ ఫాదర్ చేయలేదా, వాళ్ళ నాన్న చేయలేదా, వాళ్ళ నాయన్ని చూసే కదా మనం కూడా ఇతన్ని కూర్చోబెట్టినాము. ఆయనలాగే చేస్తాడు. మనం 5 ఏళ్ళు ఛాన్స్ ఇచ్చినాము, సరే నెక్స్ట్ 5 ఏళ్ళలో చేస్తాడు, అది కూడా చేస్తాడనే నమ్మకం ఉంది. తప్పకుండా చేస్తాడు. వైఎస్ జగన్ రెడ్డి గారి పాలన, ఆయన ప్రభుత్వము, ఆయన తీరు బాగుంది. అసలు ఏంటి లోకేష్కి రాజకీయ పరిజ్ఞానం ఉందా? లోకేష్ గారి గురించి ఏం చెప్తారు? ఏం లేదు సార్, ఇప్పుడు ఇంతకుముందు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేశారో, అంతకుముందు ఆయన మన చంద్రబాబు నాయుడు గారు చేశారో, అలా చేస్తే గవర్నమెంట్ వస్తుంది అని ఆయనకు ఒక నమ్మకము. పరిపాలన చేసి ప్రతి ఒక్కరికి కలుసుకొని వచ్చేస్తే ఆ గవర్నమెంట్ మంది కూడా ఫామ్ అవుతుందిలే అని ఆయన అదొక నమ్మకంతో చేస్తున్నాడు. ఆయనకి అంత అనుభవం లేదు పాపం, అతనికి ఏం అనుభవం ఉందని చెప్పి. అనుభవము దీంట్లో అన్ని తరాలు అన్ని దెబ్బలు తిని పైకి వచ్చిన వాళ్ళే కింద ముంద మునకలేకపోతున్నారు. అతను పాపం ఏం చేయగలడు?